గోవింద ప్రకాష్ గారు, ఇప్పుడు కవిత గారిది ఏంటి భవిష్యత్తు? అంటే ఇప్పుడు ఆవిడ ఏ కార్యక్రమాలు చేస్తారు? ఇది జూన్ 2 ఏదో ప్రోగ్రామ్ కూడా పెట్టారు. బీఆర్ఎస్ లేకుండా తెలంగాణ జాగృతి మీదే ఆవిడ కార్యక్రమాలు చేస్తారు. అలాంటి పార్టీ పెడతారనేది కొంత ప్రచారం జరుగుతుంది. మీరు కూడా గతంలో చెప్పారు. అంటే ఏం జరగబోతుంది? నేను పార్టీ పెడుతుందని చెప్పలే, బట్ ఆమెకు ఓవర్ అంబిషియస్ ఏదో కోరుకుంటుంది. అది జరగకపోయే వరకు ఏదైతుందో అగ్రెసివ్గా సామాజిక న్యాయం జరగలేదు, తలసరి ఆదాయం గురించి, రైతు బంధు గురించి, ఇవన్నీ ఏదైతుందో 1 ఎకరాలకు 10 ఎకరాలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకుండే సమాచారం, నేను 2 వ్యక్తులు వెరీ ఇంపార్టెంట్తో మాట్లాడాను. ఈజ్ టోటల్లీ అన్హ్యాపీ విత్ డాటర్స్ యాక్టివిటీ కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దానికి సంబంధం లేదు. లేటెస్ట్గా ఏదైతుందో ఆ బీసీ ఇందిరా పార్క్ పోవడం కానీ, మొన్న సామాజిక న్యాయం జరగలేదని తెలంగాణ వచ్చిన తర్వాత అని తలసరి ఆదాయం గురించి మాట్లాడి కానీ, రైతు బంధు 1 ఎకరం 10 ఎకరాలు కంపేర్ చేసింది కానీ, తర్వాత లేటెస్ట్గా ఈ వార్ మీద ఏదైతుందో కొవ్వొత్తులు ఏదో చేసేదట కదా ఆమె, అది నాకు ఐడియా లేదు, బట్ అది కూడా నేను ఫాలో కాలేదు. బట్ అవి ధర్నాయి ఫాలో అయ్యాను. బట్ టోటల్ అన్హ్యాపీ ఫాదర్. నేను అనుకుంటున్నా ఆమె రేపు కలవాలనుకుంటే కూడా, రేపు ఇంటర్వ్యూ అడిగితే కూడా నో అంటాడు. కేటీఆర్ కూడా టోటల్ అన్హ్యాపీ. పార్టీలో ఉండే ముఖ్యులు కూడా వీటికి ఎవరు అటెండ్ కాలే, మీరు చూసిండ్రు కదా. అంతకుముందు పిలిచి ఒకరు మన మస్తునొచ్చారు, ఎవరు పోయింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎవరు పోతారు? పూలగిల్లు. టోటల్ క్లోజ్ వైండప్. ఒక్క వ్యక్తి కూడా ఆమె దాంట్లో పార్టిసిపేట్ అవుతలేడు, ఒక్క శాసనసభ్యుడు. ఆమె పార్టీ పెడితే మనం ఇంతకుముందే మీ దాంట్లో మాట్లాడుకున్నాం, బిగ్ జీరో. కేసీఆర్ కూతురుగానే ఆమె బీసీ పెడితే ఆమె బీసీ కాదు కదా అన్న. అట్లా అంటే మంత్రి కూడా చర్చ జరిగినప్పుడు నవ్వుకుంటా ఏదన్నా జరగచ్చు అని చెప్పింది కదా. కేంద్రంలో మంత్రి నాకు అవుతుందనే ఆశలు కూడా ఉండే అప్పుడు కవిత. ఒకటన్నా ఓవర్ అంబిషియస్ పిల్ల ఆమె, తిక్క. అన్ని కుటుంబాల్లో చూసినాం మనం డిఫరెన్స్ ఒపీనియన్. అన్నదమ్ముల్లో, అన్న చెల్లెల్లో, లేటెస్ట్ షర్మిలీను జగన్ కాకుండా కూడా మనం తమిళనాడులో చూసినాం అన్నదమ్ములది. తర్వాత ఇక్కడ చూసినాం ఇది కర్ణాటకలో, అట్లనే యూపీలో చూసినాం బాబాయ్ కొడుకులది, అట్లనే హర్యానాలో చూసినాం అన్నదమ్ములది. లాట్ ఆఫ్ ఉన్నది. అయితే ఈమె లిక్కర్, ఈమెనైతే చెప్పేది తండ్రి నాకు తెలిసిన సమాచారం లేటెస్ట్గా మాట్లాడినతో లిక్కర్ ఇష్యూ వాళ్ళకి బయటపడడానికి ఈమె ఇన్వాల్వ్ ఉన్నదనేది వాళ్ళకు కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదు. హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ, వాళ్ళ తండ్రి కానీ. అంతే కదా మరి, అరెస్ట్ చేయడంలో గుండు సున్నా వచ్చింది కదా. అసెంబ్లీ రిజల్ట్ అంత బ్రహ్మాండంగా వచ్చి, సిటీలో 1 వేగా వచ్చి బంపర్ మెజార్టీతో గెలిచి, మళ్ళీ 8 డిపాజిట్ పోయిందంటే డెఫినెట్లీ ఆమె లిక్కర్ స్కాండల్ తోటే మొత్తము స్మాష్ లోక్సభ. ఆమె అరెస్ట్ కావడము, దాంతో ఏదైతుందో మొత్తం వన్ సైడ్ టోటల్ అసలు లేడీస్ లేదు, బిడీస్ లేదు, పార్టీ లేదు, కార్యకర్త లేదు, మొత్తం పార్టీ స్మాష్. వాళ్ళ ఓన్ మెదకు పోయింది. 2 ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ ఎవరు? కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు. కేటీఆర్ గారు కాన్స్టిట్యున్సీ కరీంనగర్, ఆయన సిరిసిల్లో వచ్చింది. 70-80 వేలు రావాలి, నాకు 1,00,000 పైన వస్తుంది. 2,000 3,000 మెజార్టీ మాత్రమే సిద్దిపేటలో. ఎవరికి? హరీష్ రావు గారికి. అంటే కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్కు. అంటే ఎంత డ్యామేజ్ అయిందంటే బికాజ్ ఆఫ్ ఆమె. అయినా కూతురు కనుక జైలు ఉన్నా కూడా, పోకున్నా, వచ్చినా ఏదో. ఈ మొన్నటి యాక్టివిటీస్లో మాత్రము టోటల్లీ కోపం మీద ఉందనేది నాకుండేది. చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్. మీరు కూడా ఆమె ఎక్కడో నాకు నా పాత్ర లేదనా, నాకు ఏదన్నా కావాలని కోరుకుంటుందో, ఇట్లనే నాకు ఏదైనా ఇస్తారు. ఇక అది మనం చెప్పలేము. బట్ అంటే ఆమె ఓవర్ అబిష్ తిక్కట్లా మొండిగా నేను పార్టీకి, ఆమె అనుకుంటుంది నేనే పార్టీకి పిల్లరు బతుకమ్మ తెచ్చిన. 2006 నుంచి నేను కష్టపడ్డా,
నేను పార్టీకి మైలేజ్ తెచ్చిన, ఒక పతాక స్థాయికి తీసుకుపోయిన, లేడీస్లో ఒక ఇంప్రెషన్ చేసిన, నిత్యము నేను బావ కంటే అన్న కంటే కూడా నాన్నకంటే కూడా నేనే అందుబాటులో ఉన్నా అనేది ఆమె. నేనేతుందో నా జాగృతి పెద్ద కార్యక్రమాలు చేస్తున్నది, పాపులర్గా చేస్తున్నాం మేము, సామాజిక స్కూళ్ళకో పిల్లలకో ఎడ్యుకేషన్కో ఏమేమి చేస్తున్నా అని ఆమెకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. అది నేను చెప్పలేను, ఎందుకంటే సార్ మేనకా గాంధీ గారు సంజయ్ గాంధీ గారి వైఫ్. ఎమర్జెన్సీలో ఆమె కీ రోలే కదా, అంటే ఫ్యామిలీ మెంబర్గా ఆమె ఒక పత్రిక నడిపింది కదా, జనతా ప్రభుత్వం ఫాల్ డౌన్ కావడంలో సూర్య అనే ఒక పేపర్ని తీసుకుంది ఆమె, ఒక మ్యాగజైన్, ఇండియా టుడే వీక్ లెక్క. జగజ్జీవన్ రామ్ కేంద్ర మంత్రిగా మొరార్జీ గారి క్యాబినెట్లో ఉన్నదని, వెస్టర్న్ కోర్టులో ఆయన సురేష్ ఎదుగుంది, ఆయన కొడుకుతో ఒక సెక్స్ స్కాండల్ను బ్యానర్ ఐటమ్ మ్యాగజైన్ 2 పేజీల స్టోరీ. రాజనారాయణ్ త్రో ట్యాకిల్ చేసింది ఫస్ట్ మేనకా గాంధీ. చరణ్ సింగ్ రాజనారాయణ ట్యాప్ చేసి తర్వాత అవుతుందో చరణ్ సింగ్ తోటి గవర్నమెంట్ ఫాల్ డౌన్ కావడంలో ఒక రోల్ ప్లే ఏదైతుందో మేనకా గాంధీ చేసింది. మొరార్జీ గారు పోయి చరణ్ సింగ్ వచ్చి హౌస్కి పోకముందే డిజాల్వ్ అయిపోయింది, జనతా ప్రభుత్వం కూలిపోయింది. అటువంటిది వాజ్పేయి గారి క్యాబినెట్లో మంత్రి ఉందా లేదా, మోడీ గారి క్యాబినెట్లో మంత్రిగా ఉండాలి. విపి సింగ్ అంటేనే కాంగ్రెస్ నుంచి వచ్చినోడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యాడు. సో ఇక అంతకంటే ఏముంటుంది సార్, అట్లేముండదు సార్. ఈమెను పార్టీలో తీసుకోరని ఈమెను డ్యామేజ్ చేయడానికి ఏదైతుందో సార్. షర్మిలి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓదార్పు యాత్ర గురించి అన్న తల్లి ఆమె ముగ్గురు పోయి ఆమె ఒప్పుకోలే. ఒక దగ్గర ఎవరైతే చనిపోయిన కుటుంబాలని ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక దగ్గర చేర్చి అక్కడ వాళ్ళకి ఏదైనా ఇతోధిక సాయం చేయండి అని చెప్తే, ఇది సాంప్రదాయం కాదు, మేము వస్తామని చెప్పినామని చెప్పి ఇంకేం మాట్లాడేది ఉంది, ఉటో చేలో అన్నది. సోనియా గాంధీ గారు ఇట్లా కోపం అంటే జగన్ దాన్ని ఇమీడియట్ బ్రేక్ చేయలే, తల్లి చేయలే. షర్మిలమ్మ ఏదైతుందో చేయలే. అటువంటి రెడ్ కార్పెట్ వేశారా లేదా షర్మిలి గారికి? తో అవన్నీ ఏముండే సార్ రాజకీయాల్లో సార్. జార్జ్ ఫెర్నాండెస్ సోషలిస్టు, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో మంత్రిగా ఉండి జైల్లో ఉండి గెలిచిండు, రైల్వే మినిస్టర్ ఉండి. నేను అనుకుంటున్నా మోర్ దాన్ హవర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద అడ్రస్ చేసిండు సార్. క్రిటిక్ అయింది తర్వాత ఏంటంటే ఫెడరల్ చనిపోయింది అనుకోండి. ఈజ్ అ బిగ్ లీడర్. బాంబే నుంచి గెలిచిండు, ఈడ మన ఒరిజినల్ కర్ణాటక, ఈడ మన బీహార్లో గెలిచిండు, జైలుండు ముజఫరాబాద్, బాంబేలో గెలిచిండు కదా సార్. ట్రేడ్ యూనియన్ మొత్తం రైల్వే యూనియన్ ఉంటే అసలు ఒక బ్యాంకును స్థాపించిండు. ఈజ్ ఏ ఫైర్ బ్యాచులర్ అనుకోండి. అయితే జార్జ్ ఫెర్నాండెస్ తెల్లారి చరణ్ సింగ్ క్యాబినెట్లో మంత్రి అండి సార్. రోషయ్య గారు కౌన్సిల్లో పుస్తేలతో పోల్చి కౌన్సిల్ మన అర్జెంట్ అయిపోయాక నెక్స్ట్ డే కాంగ్రెస్లో గెలిచిండు, 4వ రోజు మంత్రి అయిండు ఆయన చేబ్రోల్ చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో 79లో. తో రాజకీయాల్లో అవన్నీ ఏమి లేవు సార్. ఇబ్రాహిం అని హోమ్ మినిస్టర్ అయిండు, జనతా ప్రభుత్వంలో ఉండే. ఇందిరాగాంధీని దూషణ పర్వం అంటే లాంగ్వేజ్ చెప్పరాంది. పోటీ అంటేనో వీరేంద్ర పాటిల్ గారు చిక్మంగళూరులో చేసిండు, చీఫ్ మినిస్టర్ చేసిండు రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ గారి మీద జయపాల్ రెడ్డి గారు పోటీ చేసిండు, ఆయన స్పోక్స్ మ్యాన్ మంత్రి చేసిండు. తో ఇవన్నీ కోకొల్లలు. రాజకీయాల్లో ఎవరు అన్టచబిలిటీ ఉంటుంది. ఇక్కడ రేపు బీజేపీలో చేరినా కాంగ్రెస్లో చేరినా డ్యామేజ్ ఆమె కుటుంబ పార్టీని బీఆర్ఎస్ని చేస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్కి వచ్చినా చేర్చుకుంటారు, బీజేపీకి అయినా చేర్చుకుంటారు. కానీ ఆమెకు ఏదైతుందో రేపు పార్టీలో ఏదైతుందో ఆమెకు నో స్థానము. ఏ పోస్ట్ ఇవ్వడం కానీ, కౌన్సిల్ సంవత్సరానికి 2 ఏళ్ళకైతే రెన్యువల్ కానీ జరిగే సమస్య లేదు. ఆమెను ఖచ్చితంగా జాగృతి ఏం నడుపుకుంటూ జాగృతి నడుపు. బట్ కవిత గారు ఏదైతుందో పార్టీ ఆమె వల్ల నష్టము జరిగింది అనేది పార్లమెంట్ ఇష్టపట్టండి. లేటెస్ట్గా ఆ నిర్ణయాలు, ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద ఉద్యమ పార్టీ, నువ్వు జాగృతి పెట్టి ఏదో ఇందిరా పార్క్ దగ్గర పోయి ఒక 100 మందిని జై కొట్టించుకొని చెప్పడం అంతే. పార్టీ లైన్ దాటింది.
ఇక జూన్ 2కి ఏం పెడుతుందో రేపు అవసరమైతే రాబోయే రోజుల్లో పార్టీపై ఒత్తిడి చేయించి కొంతమంది నాయకులతో పార్టీ నుంచి కూడా గతంలో మీకు చెప్పాను సస్పెండ్ అంటే చేయాలి ఆమెనని సస్పెండ్ చేసి ఆర్ డైరెక్ట్ ఎక్స్పెల్ చేసినా ఆశ్చర్యపోవద్దు కవిత గారు. అటువంటి కఠిన నిర్ణయం తీసుకున్న కూడా అవకాశం ఉంది.